జై శ్రీమన్నారాయణ. మంచి మాట మిత్రులందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలు. నేటి మంచి మాట. ఒక ఊళ్ళో ఒక ప్రవచనం జరుగుతోంది. అక్కడి నుంచి ఒక ఆవిడ లేచి వెళ్ళిపోబోయింది. ప్రవచనకర్త అడిగారు, ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా అని. అందుకు ఆవిడ చెప్పింది, రామాయణం రాముడు సీతను వదిలేశాడు కదా, నన్ను వదిలేస్తాను అంటున్నాడు మా ఆయన. అది గుర్తొచ్చి వినలేక వెళ్ళిపోతున్నా, ఏం చెయ్యను అని అడిగింది ఆవిడ. దానికి ప్రవచనకర్త ఇలా అన్నాడు, రామాయణం సరిగ్గా చదవమని నీ తండ్రికి, భర్తకి, కొడుక్కి, చివరకు నీ మనవడికి కూడా చెప్పు, ఎందుకంటే అన్నారు చిరునవ్వుతో. అందరూ ఏమి చెబుతారా అని ఉత్సుకంగా వింటున్నారు. భార్య గురించి చెడుగా విన్నా పరీక్ష వద్దని పాఠం చెబుతుంది రామాయణం. భార్య దూరమైన మరొక వివాహం ఆలోచన రాని రాముని కథ రామాయణం. ఆత్మగౌరవానికి అవమానం జరిగినప్పుడు తల ఉంచుకొని సేవ చేయటం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ ఒక పాఠం. మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి ఆఖరి చూపుగా నిన్నొక్కసారి చూడాలని ఉందిరా అని కబురు చేసినప్పుడు తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్టు, రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్ని, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను పెంచుకోమని నీ కొడుక్కి చెబుతుంది రామాయణం. నిర్హేతుకమైన కోరికల వెనుక వెళ్ళటం, బంగారు లేడి వెనుక పరిగెత్తటమంత ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది. వనమున చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశుల చరిత్ర, చదువుకి సుఖ సౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెబుతుంది రామాయణం. అందుకే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చదవాలి ఆ పురాణ గ్రంథం అన్నారు. ఈ అద్భుతమైన ప్రవచనం వింటూ ఉంటే అందరి ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఆ ఇతిహాసం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యవద్దని చెప్పేది కైకతో వ్యవహారం. పరాయి స్త్రీపై వ్యామోహం వలదని చెప్పేది లంకాదహనం. ఇక పాత్రల ప్రసక్తి వస్తే నిస్వార్థానికి ప్రతీకలు లక్ష్మణ, భరతులు. ప్రాణం ఉన్నంత వరకు నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు. రెక్కలున్నంత వరకు చెడుతో పోరాడమంటాడు జటాయువు. ఉన్నంతలో సాయం చెయ్యమంటుంది ఉడుత. నీలో తెలియని శక్తి ఆంజనేయ చరిత. ఇంట్లో గాని, ఆఫీసులో గాని, వ్యాపారంలో గాని నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే లౌక్యమే వాలి సంహారం. ఇలా ఎన్నో జీవిత సూత్రాలు, నీతి పాఠాలు ఉన్న ఇతిహాసమే రామాయణం అని ఆయన కొనసాగించారు. దానిలో ఒకడికి బురద కనపడవచ్చు, మరొకడికి కమలం కనపడవచ్చు. అంతా నీ దృష్టి మీద ఆధారపడి ఉంటుంది అని ఆయన చెబుతుంటే జనం కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ప్రశ్న అడిగిన ఆమె చేతులెత్తి నమస్కారం చేసింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.